హాయ్ అండి. ఎప్పుడు వంకాయతో రొటీన్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా తినాలి అనుకునే వాళ్ళకి దహి బైగను సూపర్‌గా ఉంటదండి. ఇది ఒడిశాలో వన్ ఆఫ్ ది ఫేమస్ కర్రీ. ఏంటంటే ఇక్కడ బాగా తింటారు. ప్రతి ఫంక్షన్‌లో కూడా పెడతారు. చిన్న ఫంక్షన్ అయినా ఎక్కడ రెస్టారెంట్‌లో అడిగినా ఉంటది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇలా చేసుకోవాలో కూడా చెప్తా. వంకాయని ముందుగా కట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీర పౌడర్ వేసుకొని కొంచెం మ్యాగ్నేట్ చేసుకోండి. చికెన్కి మనం మ్యాగ్నేట్ చేస్తాం కదా, అలా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోండి. అంతలోగా దానికి బాగా ముక్కలకు మంచిగా మసాలా పట్టాలండి. పట్టిన తర్వాత అందులో ఇంకో గిన్నెలోకి ఆయిల్ తీసుకొని కళాయిలోకి అది కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్ది. బట్ షాలో ఫ్రై చేసుకుంటే బెటర్ నాకు తెలుసు. నేనైతే షాలో ఫ్రై చేసుకున్నాను. మీరు ఆయిల్ తింటానుకున్న డీప్ ఫ్రై చేసుకుంటే డీప్ ఫ్రై చేసుకోండి. షాలో ఫ్రైకి కొంచెం ఆయిల్ వేసుకొని అలానే వంకాయని మనం మసాజ్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. మంచి కలర్ వస్తుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి. అది తీసుకొని పక్కన పెట్టుకొని అదే సేమ్ కళాయిలో కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. కొంచెం టేస్ట్ బాగుంటుంది. అది స్కిప్ చేసుకున్నా పర్లేదు. నేనైతే స్కిప్ చేశాను, మీరు స్కిప్ చేసుకున్నా పర్లేదు. అలానే ఫ్రై అవుతూ ఉండగానే పక్కన పెరుగును కలుపుకోండి. కొంచెం మజ్జిగలా చేసుకోండి, సాల్ట్ వేసుకొని. అది ఫ్రై అవుతుంది కదా, అది ఫ్రై అయ్యేలాగా కొంచెం కరివేపాకు వేసి అందులోనే మనం చిన్న టమాటో కట్ చేసుకుంటే కొంచెం పెరుగు పులుపుగా ఉండదు కదా, పులుపుగా తినాలి అనుకునే వాళ్ళు టమాటో యాడ్ చేసుకొని, లేకపోతే అవసరం లేదు. నేనైతే టమాటో యాడ్ చేసుకున్నా, కొంచెం పులుపుగా ఉంటే ఇష్టం అందుకని. అలా యాడ్ చేసుకొని కొంచెం అవి ఫ్రై అయ్యాక అందులో కొంచెం మీరు కారం వేసుకుంటే వేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇందులో వంకాయల్లో వేసుకున్నారు కాబట్టి వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. కొంచెం వేసుకుంటే బెటర్ నాకు తెలిసి, అంటే స్పైసీగా ఉంటుంది కొంచెం. అలానే అందులో కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే పసుపు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం అంటే స్మెల్ అప్పటికి మంచి నోరైతే అలా అలా లలజలు ఊరుతాయండి. అది కుక్ అవుతుండగానే కొంచెం వాటర్ పోసుకోండి. నాకైతే థిక్గా వచ్చిందని చెప్పి నేను కొంచెం వాటర్ పోసుకున్నాను. మీ ఇష్టం, అది యాడ్ చేసుకుని యాడ్ చేసుకోకపోయినా ఆప్షనల్. వాటర్ థిక్గా కావాలంటే థిక్గా ఉంచుకోండి, లేకపోతే కొంచెం పల్చగా కావాలంటే వేసుకోవచ్చు. అలానే మనం ఫ్రై చేసుకున్న వంకాయల్ని మంచిగా అందులో వేసుకొని మసాజ్ చేసుకోవాలన్నమాట. మంచిగా మసాజ్ అవుతూ ఉంటాయి ఫ్రై అయ్యేలాగా. మనం మజ్జిగ కలుపుకున్నాం కదా, ఆ మజ్జిగను వేసేసేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటే సూపర్గా దహి బైగన రెడీ అయిపోయిద్దండి. వేడి వేడి అన్నంలో అలా తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. నాకు బాగా నచ్చింది.